హలో అందరికీ. ఈరోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు. బతుకమ్మ 9 రోజుల్లో ఇది చివరి రోజు. ఈరోజు అందరు తెలంగాణలో ఊర్లోకి వచ్చే జనం తమ ఇంటికి తాము ఈ పండగ వచ్చినట్టుగా దేనికి రారేమో. మన సాంప్రదాయాలు గొప్పవి కదండి. పండగ అన్న పేరుతో మనం మన ఊరికి వచ్చి అందరూ ఎలా అంటే చిన్ననాటి స్నేహితులు చుట్టాలు అందరూ కలిసే విధంగా పండుగ జరుపుకుంటాం. బతుకమ్మ అన్ని రకాల పువ్వులతో ఎంత అందంగా ఉంటుందో, అలానే ఎంత పని ఉన్నా ఈ పండుగ వలె మనం పువ్వులన్నీ ఒకచోట చేరినట్టుగా ఆ పనులన్నీ మానుకొని ఈ పండుగ జరుపుకుంటాం. సద్దుల బతుకమ్మ చివరిది కదా. ఈరోజు మనము అమ్మవారిని చివరి రోజు కదా, అన్ని రకాల సద్దులతో ఎవరికి వీలైనట్టుగా వాళ్ళను 9 రకాలు 5 రకాలు 11 రకాలు అలా అన్నంతో కానీ అన్నీ ఏమంటారు నువ్వులు పల్లీలు అలాంటి వాటితో అన్నిటితోనే ప్రసాదాలు. నువ్వులు మేమైతే నువ్వులు పెసరు పల్లీలు గోంగూర రైస్ కుడక దోసకాయ మేము ఒక 5-6 రకాల ప్రసాదాలు సమర్పించుకున్నాం, నైవేద్యాలు అమ్మవారికి. అలా బతుకమ్మనంతా అన్ని రకాల పువ్వులతో పేర్చుకొని గౌరమ్మను చేసి బతుకమ్మ పైన పెట్టుకొని దానికి కొంచెం ఇట్లా పూజలాగా చేసుకొని అక్కడ పెట్టేసుకుంటాం. నేను మాత్రం ఈ బతుకమ్మకి ఇలా పేరప్ అయ్యాను. ఈ జ్యువెలరీను ఈ సారీ పోచంపల్లి సారీ వేర్ చేసుకున్నాను. సాయంత్రం కాగానే అలా బతుకమ్మలన్నింటికి తీసుకొని మా ఊర్లో అయితే ఇక్కడ స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట. అలా ఏ గల్లీలో ఉన్నా కూడా ఆ విలేజ్లో అందరం కలిసి ఆ స్కూల్కే వస్తాము. అసలు ఎంత బాగుంటుందంటే మా ఊర్లో అసలు చిన్నప్పటి నుండి చదువుకున్న ఫ్రెండ్స్ అందరు కలుస్తాం తెలుసా. అసలు ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు వస్తారు కదా, మేమందరం బాగా కలుసుకుంటాం. అందరం ఇక్కడికి ఈ పండుగ రోజు మాత్రం. ఇదే మా స్కూల్. సాయంత్రం 6 ఆ టైంకి మేమందరం ఆ స్కూల్కి చేరుకుంటాము. అక్కడ సౌండ్ బాక్సులు పెడతారు. వాళ్ళు ప్లే చేసిన కొద్దీ ఇక్కడ ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అయ్యి అట్లా ఆడుకుంటారనమాట. అసలు చెప్పలేము. అసలు వాళ్ళందరినీ చూస్తే బతుకమ్మ కదా ఎన్ని రకాల పువ్వులతో నిండుగా ఉంటుందో అంత బాగుంటుంది అక్కడ గ్రౌండ్ అంతా. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం కలుసుకొని అసలు అక్కడ ఎంత బాగా ఆడుకుంటామో. వాళ్ళు అక్కడ ప్లే చేసిన వాటితోనే ఆడుకుంటాము. ఇక్కడ కొందరు బతుకమ్మని భలేగా రెడీ చేశారు, శివుడిలాగా ఉయ్యాలలాగా. ఎంత బాగున్నాయో అసలు. ఇంకా తీసేస్తున్నాము. మేము 6:30కి అంత వెళ్ళాము. 10:30 అవుతుంది. బతుకమ్మని తీస్తున్నాము. మీరు చూడకపోతే చూడండి, చిన్న బతుకమ్మ రోజు నేను ఎలా జరుపుకుంటామనేది చెప్పాను. అలానే చెరువుల్లోకి బతుకమ్మలన్నీ తీసుకొని వెళ్ళి, ఇప్పుడు అన్నీ నిండుగా ఉంటాయి కదా చెరువులు, వాటి ఏమంటారు కలుషితమై ఉంటాయి కదా, ఈ పూలతోని పుప్పడితోని బాగా అవుతాయని చెప్పాను నేను. అట్లా మా చెరువుల్లోకి అట్లా తీసుకెళ్ళి ఏమంటారు బతుకమ్మని అట్లా నిమజ్జనం చేస్తున్నాం మేము. కళ్ళు నిజంగా చెమరుస్తాయి. అసలు ఇంత బాగా చేసుకొని అమ్మని అట్లా ఏమంటారు చెరువులలో వేస్తుంటే కదా ఎంత బాగుంటుంది. మళ్ళీ రా అన్నట్టుగా మనం అక్కడ వేయాలనిపించదు. గౌరమ్మని చేసి తీసుకెళ్ళాం కదా, గౌరమ్మని ఫస్టే మేము పక్కన తీసి పెట్టుకొని బతుకమ్మని మాత్రం నిమజ్జనం చేసి వచ్చి అందరు గౌరమ్మలను ఒక ప్లేట్లో వేసి దానిపైన ఒక మూత కానీ ఇట్లా సిబ్బి అంటారు, మేము సిబ్బి వేసి ఒక పాట పాడారు వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ. ఇసుకల పుట్టెను గౌరమ్మ ఇసుకల పెరిగెను గౌరమ్మ ఇసుకల వసంతమాడే గౌరమ్మ పొన్నంగిరి తాళ్ళ పోలికలు వనములకెళ్ళి వనముల జీలుకలు పలుకులు వనమెంతో గౌరమ్మకు వాడంతా. ఇలా మనం ఇసుకలో పుట్టాను గౌరమ్మ అని పాడాం కదా, అట్లా పసుపు గంధం అని అలా పాడుతూ ఉంటారు. అలా పాడాక ఆ గౌరమ్మని అందరూ ఒకరికొకరు ఇచ్చుకుంటూ
ఏమంటారు అక్కడికి అయిపోతుంది. అయిపోయాక మనం సద్దుల బతుకమ్మ కదా, మనం ఇంట్లో చేసిన సద్దులు అవన్నీ ప్రసాదాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము అక్కడికి తీసుకొని వెళ్తాము. తీసుకొని వెళ్ళి ఇట్లా గౌరమ్మని కదా ఇలా వాయినం ఇచ్చుకుంటాము, అలానే ఆ ప్రసాదాలు కూడా ఒకరికొకరికి అందరం ఇచ్చుకొని ఇంకా అక్కడికి అయిపోతుంది బతుకమ్మను, ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావ్యాస్ వర్క్ స్టైల్.